హలో! వెల్కమ్ టు చింతపల్లి పార్ట్ 2. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ ఎక్కడ చూసినా మనకి రోడ్స్ అన్నీ చాలా కర్వీగా అండ్ ప్రెజెంట్ అయితే అన్నీ అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. కానీ రోడ్స్ అయితే కొంచెం డేంజరస్‌గానే ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ మనకి ఎటు చూసినా గ్రీనరీ అండ్ యెల్లో పూలే కనిపిస్తూ ఉంటాయి. ఈ యెల్లో పువ్వుల్ని వలిసె పువ్వులు అంటారంటండి. వాటి నుంచి వచ్చే గింజలతో వాళ్ళు అక్కడ ఈ ఆయిల్ ప్రిపేర్ చేస్తారంట. ఆ ఆయిల్‌ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు అండ్ ఆల్సో సెల్ చేస్తూ ఉంటారంటండి. అండ్ ఈ వలస పువ్వులతో హనీ కూడా ప్రిపేర్ చేస్తారంట. అలా ఈవినింగ్ వరకు వ్యూ చూసి తిరిగేసి ఈవినింగ్ కొన్ని స్నాక్స్ కొనుక్కొని 5:30, 6 కల్లా మేము ఇంటికి వెళ్ళిపోయాం. ఎందుకంటే అక్కడ 5:30కే చీకటి పడిపోతుంది. సో తొందరగా వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే మార్నింగే లెగిసి రెడీ అయిపోయి సేమ్ ప్లేస్ లాస్ట్ వీడియోలో మీకు చూపించిన ప్లేస్‌కే మేము స్టార్ట్ అయ్యాము. ఆ ఏరియాని లోతుగడ్డ జంక్షన్ అంటారంట. సో అక్కడికే మేము స్టార్ట్ అయ్యాము. సో ఎప్పుడు మనం ఈ సిటీల్లో పొల్యూషన్‌లో బ్రతుకుతూ ఉంటాం కదా! సడన్‌గా మనం ఇలాంటి మంచి ప్లేస్‌కెళ్తే అసలు రావాలనిపించదు. ఎటు చూసినా గ్రీనరీ లేదంటే ఆ యెల్లో ఫ్లవర్స్ అంతా చాలా అంటే చాలా బాగుంది సీనరీ మొత్తం. అక్కడ అన్నీ ఎక్కువ పైన్ ట్రీస్ కనిపిస్తాయండి. పెద్ద పెద్దగా పొడుగు చెట్లు ఉంటాయి. అండ్ ఆల్సో పెట్రోల్ కూడా మనకు ఓన్లీ సెంటర్ దగ్గర 2 పెట్రోల్ బంక్స్ ఉంటాయి. అక్కడ మాత్రం దొరుకుతుంది. మధ్యలో ఎక్కడైనా మనకి పెట్రోల్ అయిపోయినా ఏమైపోయినా ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇక్కడ దొరికినట్టు ఇలా బాటిల్స్‌లో పెట్టి అమ్ముతూ ఉంటారు. సో కష్టపడి ఎలా అయితేనే వెళ్ళిపోయాం మేము సేమ్ ప్లేస్‌కి. బాగా చలి ఉంది పొద్దున్నే కదా! సో ఫుల్‌గా కవర్ చేసుకొని వెళ్ళాము. సో ఇక్కడ కనిపిస్తుంది ఫారెస్ట్ ఆఫీస్ అండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అక్కడ చాలా ఆ సెంటర్‌లో అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. ఈ పక్కనే స్కూల్ ఒకటి ఉంటుంది. ఇది కనిపిస్తుంది స్కూల్. అండ్ ఆల్సో ముందుకెళ్తే హాస్పిటల్, పోలీస్ స్టేషన్ అవన్నీ పక్కపక్కనే ఉంటాయి. మన బస్ స్టాప్ నుంచి అవన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. చెప్పాను కదండీ! ఓన్లీ 2 పెట్రోల్ బంక్స్ ఉంటాయంట సెంటర్ దగ్గర. ఇదొకటి అండ్ కొంచెం ముందుకెళ్తే ఇంకొకటి కనిపిస్తుంది. ఈ రెండే పెట్రోల్ బంక్స్ ఉంటాయి. సెంటర్ దాటి వెళ్ళామంటే మనకి పెట్రోల్ దొరకదు. ఓన్లీ ఆ బాటిల్స్‌లో ఉన్న పెట్రోలే తీసుకోవాలి. అదంత క్వాలిటీ పెట్రోల్ కాదంట. సో ఇది ప్రిఫర్ చేయడమే బెటర్. తిరిగి మనం చింతపల్లి సెంటర్ దగ్గరకొచ్చేసాము. ఇది జ్వాలాజీ సూపర్ మార్కెట్ కాంప్లెక్స్ బయటే ఉంటుంది. అండ్ అక్కడే ప్రసన్న టిఫిన్ సెంటర్ ఉంటుంది. అక్కడ పూరి చాలా ఫేమస్ అంట. మేమెళ్ళేసరికి పూరి అయిపోయింది. మేము దోస, ఇడ్లీ తీసుకున్నాం. చాలా బాగున్నాయి. అండ్ ఈ బయట ఈ లైన్ అంతా మనకి ఓన్లీ షాప్సే ఉంటాయండి. వెజిటబుల్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, చికెన్, ఫిష్ అన్నీ దొరుకుతాయి. సో ప్రాబ్లమ్ ఉండదు. అన్నీ ఈ లైన్‌లోనే ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది చింతపల్లి గవర్నమెంట్ హాస్పిటల్. అండ్ ఆ పక్కనే చింతపల్లి పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. ఆ పక్కన షెడ్‌లో ఉన్నది కూడా పోలీస్ స్టేషనే. బట్ అది బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కట్టించిందంట. ఇప్పటికీ యూసేజ్‌లోనే ఉంది. ఆ లోపలికెళ్తే పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి. అక్కడ మేము ఓన్లీ 2 డేస్ ఉన్నాము. సో ఎక్కువ ప్లేసెస్ తిరగలేదు. అక్కడి నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చాలా దగ్గరంట. అంటే 40 మినిట్స్ అలా పడుతుంది. బస్ ఫెసిలిటీ కూడా ఉంటుందంట. అండ్ ఇంకొక వాటర్ ఫాల్స్ ఏదో కూడా దగ్గరలో ఉందని విన్నాను. పేరు ఐడియా లేదు. ఆ పక్కనే ఇంకొక పూల తోట ఉంటే మేము వెళ్ళి పిక్స్ తీసుకొని వచ్చేసాము. తర్వాత లంచ్ చేసి ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము 5 ఆ టైంకి. జర్నీ బాగా కష్టంగా అనిపించినా ఈ 2 డేస్ కొంచెం హ్యాపీగా తిరిగామనుకుని వచ్చేసాం.